కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజులపాటు లక్షల మంది సైనికులకి భోజనం ఎవరు పెట్టారో మీకు తెలుసా? కౌరవులకి పాండవులకి సపోర్ట్ చేయని ఉడుపిరాజు యుద్ధంలో అందరికీ వంట చేస్తానని చెప్పాడు. కాని విచిత్రమేంటంటే రోజుకి వేల మంది చనిపోతున్నా వండిన అన్నం ఏ రోజూ వృధా అయ్యేది కాదు, ఎవరికీ తక్కువయ్యేది కాదు. ఇది ఎలా సాధ్యం అని అడిగితే ఆ రాజేం చెప్పాడో తెలుసా? నేను రోజు రాత్రి కృష్ణుడి టెంటుకు వెళ్తాను. కృష్ణుడు రాత్రి వేరుశనగలు ఎక్కువ తింటే రేపు యుద్ధం భీకరంగా జరుగుతుంది, ఎక్కువ మంది చనిపోతారు అని అర్థం చేసుకుని తక్కువ వండుతాను. అంటే ఆ దేవుడి ప్లాన్ని బట్టే మన జీవితం నడుస్తుంది. కృష్ణం వందే జగద్గురుం. శబరిమల అయ్యప్ప స్వామిని మనం నైష్ఠిక బ్రహ్మచారి అని కొలుస్తాం. కోట్లాది మంది భక్తులు ఆ స్వామిని దర్శించుకుంటారు. కాని అయ్యప్ప స్వామి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి అవతార లక్ష్యమే లోకకంటకురాలైన మహిషి అనే రాక్షసిని సంహరించడం. మహిషిని వధించిన తరువాత ఆమెకు శాప విమోచనం కలిగింది. ఆ రాక్షసి శరీరం నుండి ఒక దివ్యమైన అందమైన స్త్రీ బయటకు వచ్చింది. ఆమె పేరే లీల, మహిషి పూర్వజన్మ. తనకు మోక్షం ప్రసాదించిన అయ్యప్ప స్వామి తేజస్సును చూసి ఆమె ముగ్ధురాలైంది. స్వామిని వివాహం చేసుకోమని ప్రార్థించింది. కాని అయ్యప్ప స్వామి అప్పటికే ధర్మరక్షణ కోసం, తన భక్తుల కోసం నిత్య బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. అందుకే ఆయన ఆమె కోలికను సున్నితంగా తిరస్కరించారు. అయితే ఆమె భక్తిని మెచ్చిన స్వామి ఒక వరమిచ్చారు. ఏ సంవత్సరమైతే నా దర్శనం కోసం కన్నిస్వాములు అంటే మొదటిసారి మాలవేసి శబరిమలకు వచ్చే భక్తులు ఎవరూ రారో ఆనాడు నిన్ను వివాహం చేసుకుంటాను అని మాటిచ్చారు. కాని ప్రతి ఏడాది లక్షల కొద్దీ కొత్త భక్తులు అంటే కన్నిస్వాములు స్వామిని దర్శించుకుంటూనే ఉన్నారు. అందుకే ఆమె మాళికాపురత్తమ్మగా శబరిమల ఆలయం పక్కనే నిత్యం స్వామి కోసం ఎదురుచూస్తూ కొలువై ఉంది. ఇది అయ్యప్ప స్వామి త్యాగానికి, మాళికాపురత్తమ్మ భక్తికి నిదర్శనం. స్వామియే శరణం అయ్యప్ప. నారదుడు నిజంగా కలహప్రియుడేనా? పురాణాల్లో ఒక మాట ప్రసిద్ధం. దీంట్లో నారదుడు వస్తే ఖచ్చితంగా కలహమే. కాని నిజంగా ఆయన కలహప్రియుడా? దేవలోకంలో, మానవలోకంలో, అసురలోకంలో అందరికీ పరిచయమైన పేరు నారదుడు. ఒక దగ్గర శివుడి దగ్గర మాట చెబుతాడు, మరో దగ్గర విష్ణువుకి విషయం చేరుస్తాడు, మరొక చోట భక్తుల మధ్య ప్రశ్న వేస్తాడు. దాంతో చిన్న మాట పెద్ద కలహమవుతుంది. అందరూ అనుకుంటారు ఈ గొడవంతా నారదుడి వల్లే. కాని నిజమేమిటంటే నారదుడు కలహం సృష్టించడు. కలహం ఉన్న చోట సత్యాన్ని బయటకు తీస్తాడు. అహంకారం దాగి ఉంటే అది బయటపడాలి. భక్తి నిద్రపోతే దాన్ని మేల్కొల్పాలి. అందుకే నారదుడు మాట్లాడితే నిజం బయటికి వస్తుంది. కలహం అనిపించేది, కాని ఆఖరికి అది ధర్మానికి, భక్తికి మార్గమవుతుంది. నారదుడు కలహప్రియుడు కాదు, భక్తిని పరీక్షించే దేవదూత. అందుకే ఆయన చేతిలో వీణ ఉంటుంది. యుద్ధానికి కాదు, జ్ఞానాన్ని మేల్కొల్పడానికి. మన పురాణాలు కథలు కావు, మన జీవితాలకు అద్దాలు. మన పురాణ కథలు రోజూ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నారాయణ నారాయణ అని కమెంట్ చేయండి. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం, బలం కంటే వినయం గొప్పదని చెప్పే కథ. అడవిలో సౌగంధిక పుష్పాల కోసం వెతుకుతూ పర్వతాల మధ్య దూసుకెళుతున్నాడు భీముడు. ఆకాశాన్ని తాకే శరీరం, అహంకారంతో నిండిన బలం, తనను ఆపగలవాడెవరూ లేదన్న గర్వం. అలాంటివేళ ఒక పర్వత మార్గం మధ్యలో ఒక వృద్ధ వానరం అలసిపోయినట్టు పడి ఉంది. భీముడు గర్జించాడు, హే వానరా, నీ తోకను పక్కకు తీసి దారివ్వు. అప్పుడా వృద్ధ వానరం నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇలా అంటుంది, నేను చాలా వృద్ధుణ్ణి, బలం లేదు, నువ్వే నా తోకను పక్కకు తీసివెళ్ళు. భీముడి గర్వానికి అది సవాలుగా మారింది. ఒక వానరపు తోక నా బలానికి అడ్డంకా అని నవ్వుకుంటూ తన సంపూర్ణ శక్తిని పెట్టి తోకని ఎత్తబోయాడు. కాని ఎంత ప్రయత్నించినా ఆ తోక కదలలేదు. భీముడి ముఖంలో ఆశ్చర్యం, గర్వం కరిగిపోతోంది, హృదయం వణికిపోతోంది. ఇది సాధారణ వానరం కాదు అని గ్రహించి భీముడు చేతులు జోడిస్తాడు. అప్పుడే ఆ వృద్ధ వానరం తన నిజ రూపాన్ని చూపిస్తుంది. అది రామభక్తుడు, మహావీరుడు, ఆంజనేయుడు, మన హనుమంతుడు. తన చిన్న తమ్ముడైన భీముడిని ఆలింగనం చేసుకుని, బలంతో గర్వించకు భీమా,
వినయం ఉన్నవాడే నిజమైన వీరుడు అని అంటాడు. ఆ మాటలు వింటూ భీముడి కళ్లలో నీళ్లు, హృదయం నిండా భక్తి. బలం గొప్పది, కాని వినయం లేకపోతే అది అహంకారమే అవుతుంది. ఇలా హనుమంతుడు భీముడిని ఏడిపించాడు. శిక్షించడానికి కాదు, గర్వాన్ని తొలగించడానికి. జై శ్రీరామ్, జై హనుమాన్. మిథిలానగరం పుణ్యకాంతులతో ప్రకాశిస్తోంది. రాజు జనకుడు మహాదేవుని శివధనుస్సును ఎత్తి తీగ ఏర్పరచగల వీరుడే నా కుమార్తె సీతకు వరుడు అని సీతాస్వయంవరాన్ని ప్రకటించాడు. భూమి నలుమూలల నుంచి మహారాజులు వచ్చారు, వీరులు వచ్చారు, బలవంతులు ప్రయత్నించారు. కాని ఆ శివధనుస్సు ఏమాత్రం కదలలేదు. అందరి అహంకారం కూలిపోయింది, బలం నిశ్శబ్దమైంది. అప్పుడే విశ్వామిత్ర మహర్షితో పాటు సభలోకి అడుగుపెట్టాడు మన శ్రీరామచంద్రుడు. శాంతమైన చూపు, అహంకారం లేని ముఖం, ధర్మమే ఆయుధమైన రూపం. ఆ శివధనుస్సును సులువుగా ఎత్తాడు. తీగ ఏర్పరచబోతే గణన్ భయంకర శబ్దంతో ధనుస్సు రెండుగా విరిగిపోయింది. 3 లోకాలు దద్దరిల్లాయి. దేవతలు ఆశ్చర్యపోయారు. సీతమ్మ చేతిలో వరమాల రాముడి మెడలో పడింది. అలా భూమికి పుట్టిన భూమి కుమార్తె పురుషోత్తముడిని ఎన్నుకుంది. దశరథ మహారాజు తన 4 కుమారులతో వచ్చాడు. 4 దివ్య వివాహాలు ఒకేసారి. ఘనంగా కళ్యాణం జరిగింది. ఆకాశం నుంచి పుష్పవృష్టి, గంధర్వుల గానం, అప్సరసుల నృత్యం, స్వర్గాన్నే మించిన దృశ్యం. సీతారామ కళ్యాణం చెప్పేది ఒకటే: ధర్మంతో కూడిన ప్రేమే శాశ్వతం. మన పురాణాలు కథలు కావు, అవి జీవితానికి మార్గదర్శకాలు. జై శ్రీరామ్. శ్రీరాముల వారి ఆశీర్వాదంతో, సీతమ్మను వెతికే సంకల్పంతో లంకవైపు సముద్రం మధ్యలో ఆకాశాన్ని తాకుతూ ఎగిరి దూసుకెళ్తున్నాడు మన పవనపుత్రుడు, రామభక్తుడు హనుమంతుడు. అప్పుడు దేవతలు ఆయన పరాక్రమాన్ని, సంకల్పబలాన్ని పరీక్షించాలని నాగమాత సురసను పంపుతారు. సముద్రం మధ్యలో ఒక్కసారిగా భయంకరమైన రూపంలో, పాము రూపంలో సురస ప్రత్యక్షమవుతుంది. ఆమె నోరు మృత్యువు గుహలా తెరుచుకుంటుంది. బ్రహ్మవరం ప్రకారం ఈ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కడూ నా ఆహారం కావాలి, యుద్ధం లేకుండా నా నోట్లోకి రా అంటూ గర్జిస్తుంది. హనుమంతుడు నవ్వాడు. భయం లేదు కళ్లల్లో, కేవలం రామనామస్మరణ చేస్తూ, సరే, నీ వరాన్ని నేను గౌరవిస్తాను అంటూ ఒక్కసారిగా 10 యోజనాల ఎత్తుకి పెరిగాడు. సురస కూడా నోరు 20 యోజనాలు తెరిచింది. హనుమంతుడు 40 యోజనాలు పెరిగాడు. సురస 60 యోజనాలు నోరు తెరిచింది. హనుమంతుడు 80 ఎత్తుకి పెరిగాడు. సురస 100 యోజనాలు నోరు తెరిచింది. చివరికి హనుమంతుడు 100 యోజనాల ఎత్తుకి పెరిగి మహారూపం ధార్చాడు. సురస నోరు ఆకాశాన్నంటేలా 160 యోజనాలు తెరుచుకుంది. అప్పుడు ఒక్కసారిగా హనుమంతుడు బొటనవేనంట చిన్నవాడై సురస నోట్లోకి జారిపోయి ఆమె కడుపులోకి ప్రవేశించి మళ్లీ బయటికొచ్చేశాడు. నీ కడుపులోకి వెళ్లి తిరిగి వచ్చాను కదా, నీ వరం తీరింది అంటాడు శాంతంగా. సురస ఆశ్చర్యపోయింది. హనుమంతుడి బుద్ధి, బలం, వినయం ముందు తలవంచి, జై హో పవనపుత్ర, నీ సంకల్పం నెరవేరాలి అని ఆశీర్వదించి దారి ఇచ్చింది. భక్తి ఉంటే, బలం ఉంటే, బుద్ధి ఉంటే ఏ అడ్డంకైనా దాటవచ్చు. ఇది హనుమంతుడి అమోఘ శక్తి. జై శ్రీరామ్, జై హనుమాన్. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసురరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మనిషి చంపలేడు, జంతువు చంపలేడు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, ఏ ఆయుధంతోనూ నాకు మరణం రాకూడదు అని బ్రహ్మచే హిరణ్యకశిపుడు అసాధ్యమైన వరం పొందాడు. ఇక నాకు మరణమే లేదు అని అహంకారంతో ఆ రాక్షసుడు దేవతలను ఓడించి ప్రపంచాన్ని పాలించాడు. కాని అతని ఇంట్లోనే జన్మించాడు ఒక మహాభక్తుడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. చిన్నప్పటినుంచి మహావిష్ణుభక్తుడు. నారాయణుడే దేవుడు అని ఎప్పుడూ జపిస్తాడు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఏనుగులతో తొక్కించాడు, నిప్పులో పడేశాడు, విషం తాగించాడు, పర్వతం నుంచి కింద పడేశాడు. కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఎందుకంటే విష్ణువు రక్షించాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంగా అడిగాడు, నీ నారాయణుడు ఎక్కడుంటాడు? ఈ స్తంభంలో ఉంటాడా అని స్తంభాన్ని పగలగొట్టాడు. అప్పుడు భయంకర శబ్దంతో స్తంభం పగిలి బయటకు వచ్చాడు ఉగ్రరూపుడు. సింహతల, మనిషి శరీరం, కళ్లల్లో అగ్ని, కోపంతో గర్జించాడు.
ఏ ఆయుధం లేకుండా నఖాలతో సాయంకాలం వేళ ఇంటి గడపపై హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరించాడు. బ్రహ్మవరం ఏమాత్రం ఉల్లంఘించలేదు, ధర్మాన్ని మాత్రం కాపాడాడు, భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడాడు. ఈ కథ చెప్పేదేమిటంటే, అహంకారం ఎంత బలమైనా భక్తి ముందు ఓడిపోతుంది. భక్తుడు ఎప్పుడూ రక్షించబడతాడు. ఓం నమో నారాయణాయ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.